ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి చూస్తున్నావు? బయలుదేరు. లేదు రామా, ఒకటి తగ్గింది. ఏంటి? ఒకటి తగ్గుతుంది రామా. ఏంటో చెప్పాడు. కిక్. ఈ ఛాలెంజ్ లో కిక్ లేదు. గ్రౌండ్ కోసం నేను నీతో పోటీ పడ్డం నాకెందుకో నచ్చట్లేదు. ముందు నుంచి మనం పోటీ పడుతున్నదే ఈ గ్రౌండ్ కోసం కదా. మన పోటీ గ్రౌండ్ కోసం ఒక్కటే కాదు, ఇంకా ఏదైనా కావాలి. రెండు టీమ్స్ కి మధ్య జరిగే మ్యాచ్ లో నువ్వు గెలిస్తే గ్రౌండ్ వస్తుంది, మరి నాకే వస్తుంది. మరేం కావాలి? నాకు శౌర్య కావాలి. ఏం మాట్లాడుతున్నావు? కూల్ రామా, కూల్. టీమ్ ఛాలెంజ్ తప్ప ఇండివిజువల్ ఛాలెంజ్ చేయలేవా ఏంటి? అస్మిత, నా శౌర్య సార్ని తప్ప వేరే ఏమైనా అడుగు, నీ మొహం మీద కొడతా. నీ భిక్ష ఎవడికి కావాలే? గెలిచి సాధించుకోవాలి. నిజంగా నీ ప్రేమ నిజమైతే, శౌర్య నీవాడైతే ఆడి చూపించు. ఎందుకు భయం? ఓ, శౌర్యని దక్కించుకోలేవా? అర్థమవుతుందిలే నీ ప్రేమ ఎంత గొప్పదో. అస్మిత, స్టిక్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో తెలుసా? ఒక్కటే షాట్ కొడితే తల పగిలి గోల్ పడుతుంది, జాగ్రత్త. నువ్వు చెప్పిన డైలాగ్స్ లో ఉన్న కాన్ఫిడెన్స్ నీ ఫేస్ లో కనిపించట్లేదమ్మా. నీ కళ్ళల్లో బెరుకు కనిపిస్తుంది. అందుకే ఛాలెంజ్ ఒప్పుకోకుండా మాటలతో టైం పాస్ చేస్తున్నావు. గ్రౌండ్ కోసం క్షణం ఆలోచించకుండా ఛాలెంజ్ చేసావు. హస్బెండ్ అనగానే ఇంతలా ఆలోచిస్తున్నావు. గేమ్ లో ఓడిపోతే గ్రౌండే కదా, పోతే పోయింది. కానీ భర్త పోతే ఎలా అని భయం వేస్తోందా? అంటే మీది నిజమైన ప్రేమ కాదన్నమాట, దృఢమైన బంధం కాదన్నమాట. భర్త ప్రాణాలు దక్కించుకోవడానికి యముడితో ఫైట్ చేసిన నారిమణి సావిత్రిలాగా నాతో ఫైట్ చేయడానికి నువ్వు కూడా రెడీ అంటావు అనుకున్నాను కదా. మీ బంధం మీద మీకే నమ్మకం లేదా? ఆ తాళి గట్టిది కాదన్నమాట.